బ్రేకింగ్ చూస్తున్నాం. పిఠాపురం పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గొల్లప్రోలు హౌసింగ్ కాలనీలో కొత్తగా నిర్మించిన నూతన బ్రిడ్జిని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాకినాడ నుంచి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్, మొత్తానికి మనం చూడొచ్చు పిఠాపురం పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మొత్తానికి గొల్లప్రోలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఎలా సాగుతుంది ఏంటి? థ్యాంక్ యూ సోని. కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పర్యటనలో భాగంగా సంక్రాంతి సంబరాల్లో వారు పాల్గొని అక్కడ అనంతరం అక్కడ స్థానికంగా ఉన్న శంకుస్థాపనలో 1 కోట్ల రూపాయల అభివృద్ధి దిశగా అయితే వారు శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు ఉదయం ఏవైతే గొల్లప్రోలకు సంబంధించి శుద్ధగడ్డ వాగుకు సంబంధించి ఏవైతే నూతనంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ ఏవైతే ఉందో దానికి వారు శ్రీకారం చుట్టారు. మరోపక్క అక్కడ స్థానికంగా వారు పడుతున్న ఇబ్బందులు అక్కడ స్థానికంగా వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయాలని దానిపై అయితే ఒక పక్క అక్కడ ఉన్న స్థానికులతో కూడా వారు మాట్లాడే పరిస్థితి. మరోపక్క అక్కడ స్థానికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము, అక్కడ మరింత అభివృద్ధి చేయాలని చెప్పి అక్కడ స్థానికులు అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా వారు చెప్పడం తెలుస్తుంది. మరోపక్క ఏవైతే కాకినాడకు సంబంధించి కాకినాడలో మరికొద్దిసేపట్లో ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులతో కూడా వారు సమావేశం కానున్నారు. ఇప్పటికే మీరు చూడొచ్చు ఏవైతే కాకినాడకు సంబంధించి కాకినాడ ఎస్పీ ఆఫీస్ దగ్గర మరికొద్దిసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక పక్క అక్కడ స్థానికంగా కూడా పోలీసులంతా కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసే పరిస్థితులు కనబడింది. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నతాధికారులు ఏవైతే పోలీసు ఉన్నతాధికారులతో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షించారు. దాని అనంతరం కాకినాడలో ప్రైవేట్ హోటల్లో కూడా వారు లంచ్ అనంతరం కాకినాడలో 1 కోట్ల రూపాయలు అభివృద్ధి దిశగా కూడా ఏవైతే నూతన భవనం ఏవైతే ఉందో ఆ భవనానికి కూడా రంగరయ్య మెడికల్ కాలేజ్ సంబంధించి అక్కడ వారు పాల్గొన్నారు. అయితే ఇక్కడ రామకోసం సంబంధించి 1 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బిల్డింగ్ ఏవైతే ఉందో దాన్ని శంకుస్థాపన కూడా చేయన్నారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఓ పక్క 2 రోజుల పాటు పర్యటన నేపథ్యంలో ఓ పక్క జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్న అపూర్వ భరత్, మరో పక్క జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ కూడా వీరంతా కూడా ఉన్నతాధికారులను ఎక్కడికెక్కడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2 రోజులు ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమంగా చేపట్టారు. అయితే చూడొచ్చు వీడియోలో ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పక్క పోలీసులు కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరికొద్దిసేపట్లో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే ఎస్పీ ఆఫీస్ చేరుకుని ఎస్పీ ఆఫీస్ నుంచి అక్కడున్న ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులతో కూడా వారు సమీక్షిస్తున్నారు. అయితే పోలీసు సంబంధించి ఇక్కడ స్థానికంగా ఎటువంటి అభివృద్ధి చేయాలి అనే దానిపై కూడా మరికొద్ది చూడొచ్చు. ఎవరైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూడా చేరుకున్నారు. క్లియర్ గా చూడొచ్చు ఏదైతే బ్లాక్ కలర్ కార్ ఏదైతే వస్తుందో బ్లాక్ కలర్ కార్ లో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఇప్పటికే వారు మరికొద్ది సేపట్లో స్థానికంగా ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులతో కూడా వారు చర్చిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఒక పక్క సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూ మరో పక్క ఏవైతే స్థానికంగా ఉన్న శంకుస్థాపన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాల్గొన్న పరిస్థితి కనబడితే అయితే ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూడా వారు చేరుకున్నారు. అయితే జిల్లా ఎస్పీ కార్యాలయంలో అక్కడ స్థానికంగా పోలీసులతో ఉన్నతాధికారులతో కూడా చర్చిస్తున్నారు. అంటే ఇక్కడ స్థానికంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక పక్క అంటే ఇక్కడ కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇక్కడ చేరుకుని ఇక్కడ స్థానికంగా చూడొచ్చు విజువల్స్ ఏవైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి గొల్లప్రోలు చేరుకుని గొల్లప్రోలు నుంచి ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఏవైతే జిల్లా ఎస్పీ కార్యాలయం కూడా వారు చేరుకున్నారు. ఇప్పటికే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ చేరుకుని అనంతరం వారికి పోలీసు ఉన్నతాధికారులు కూడా చూడొచ్చు క్లియర్ గా విజువల్స్ లోపల ఎవరైతే బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకుని లోపలికి వెళ్తున్నారు క్లియర్ గా పవన్ కళ్యాణ్ ఇప్పటికే లోపలికి వాటిని అయితే పోలీసు ఉన్నతాధికారులు పోలీసు వారు వాటిని స్వాగతం పలికే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఎవరైతే ఎస్పీగా ఉన్న బిందు మాధవ్ ఐపీఎస్, మరోపక్క అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పటేల్ కూడా వీరంతా కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారిని స్వాగతించే పరిస్థితి కనబడుతుంది. క్లియర్ గా చూడొచ్చు మన వీడియోస్ లో. ఒక పక్క లోపల ఎస్పీ అలాగే అడిషనల్ ఎస్పీ వీరంతా కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని స్వాగతించే పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు. మరోపక్క ఎవరైతే జిల్లా కలెక్టర్ గా ఉన్న అపూర్వ భరత్ కూడా ఈ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా వారు వచ్చే పరిస్థితి. దీంతో పాటు అంటే ఇక్కడ స్థానికంగా ఒక పక్క పోలీసు ఉన్నతాధికారులతో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారితో
సమీక్ష అని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే 2 రోజుల పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో వారు 2 రోజులు కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో 3 రోజులు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కూడా 2 రోజుల పాటు కూడా వారు ఇక్కడ ఏదైతే పిఠాపురంలో RRBHR కళాశాలలో ఏర్పాటు చేసిన దాంట్లో కూడా మీటింగ్ అక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని అనంతరం మరోపక్క గొల్లప్రోలులో ఈ రోజు చుట్టుకొండ వార్డుకు సంబంధించి ఇక్కడ కూడా వారు నూతన బ్రిడ్జ్ నిర్మాణంలో వారు అక్కడ పాల్గొని ఇక్కడ ఏదైతే కాకినాడలో ఉన్న ఎస్పీ కార్యాలయానికి ఇప్పటికే చేరుకున్నారో అయితే వారిని పోలీసు ఉన్నతాధికారులు కూడా పరిస్థితి కాబట్టి అయితే దీంతో పాటు కూడా ఇక్కడ స్థానికంగా పోలీసు ఉన్నతాధికారులతో వారు సమీక్షించి అనంతరం ఏదైతే కాకినాడ ప్రైవేట్ హోటల్లో కూడా లంచ్ చేసిన అనంతరం రంగరాయ మెడికల్ కాలేజ్ లో కోట్ల రూపాయల అభివృద్ధి దిశగా కూడా వారు నూతన భవనాన్ని కూడా వారు ప్రారంభించినారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అయిన అపూర్వ మరోపక్క జిల్లా ఎస్పీ బిందుమాధ ఐపీఎస్ అడిషనల్ ఎస్పీగా ఉన్న దేవరాజ్ పటేల్ వీరంతా కూడా పోలీసు ఉన్నతాధికారులు అధికారులతో కూడా మరికొద్దిసేపట్లో కూడా సమీక్షించారు. అయితే సమీక్ష సంబంధించి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొవాలి, ఎటువంటి అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేయాలని చెప్పైతే దాంతో కూడా రైట్. థ్యాంక్ యూ రాజేష్.